టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం. 100 మీటర్లు ఎవరు చెప్పలేదు సరేడా. ఒకవేళ ఉండే కూడా మీరు మర్యాద పూర్వకంగా చెప్పాలి. లాఠీతో కొట్టమని చెప్పరు ఎవరిని. దూరంలో కూర్చొని అంటే లక్ష్మీపురం కేలో అక్కడి నుంచి రావాలి కాబట్టి వాళ్ళు ముస్లిం చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు అవి తాగుతా ఉంటే మన ఎస్ఐ సార్ వచ్చి ఏమి ఇది చేయకుండా వాళ్ళందరినీ వచ్చి ఇంటిమేషన్ ఏం లేకుండా దౌర్జన్యంగా బాధేసినాడు. అంటే దబా బాధేసి కూర్చోండే వాళ్ళందరినీ ఎదరగొచ్చినాడు. కొట్టి దూరంగా పోండి అని ఏమీ లేదు. ముసలోళ్ళని మొక్కళ్ళందరినీ సావగొట్టేసి నన్ను నిలబెడతారా, నా కోడ్స్ వస్తారు, అది వస్తారు, ఇది వస్తారు అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తాడు. రైట్, అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, తిరుపతిలో ఏం జరిగింది, ఎందుకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది, ప్రత్యర్థులకు సంబంధించి అంటే అక్కడ ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది? ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇరు జిల్లాల్లో కూడా నిజంగానే కొన్ని చోట్ల ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీ చార్జీలు జరగడం కావచ్చు, కత్తిపోట్ల వరకు కూడా వెళ్ళినటువంటి ఘటనలు అయితే చాలా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము తిరుపతి జిల్లాకు సంబంధించి సత్యవేడ్ నియోజకవర్గ అప్డేట్ ని మన స్క్రీన్ పై చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే వరదాయపాలెం మండలానికి సంబంధించి ఒక పూవకొల్లు పోలింగ్ స్టేషన్ వద్ద కూడా అక్కడ టీడీపీ నేతలు ఏదైతే పోలింగ్ స్టేషన్ కి దాదాపు 100 మీటర్లకు పైగా ఉండేటువంటి దూరంలో అంటే పోలీసులు నిర్దేశించినటువంటి హద్దుల కంటే వెలుపలే కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు అక్కడికి వెళ్లి ఓట్లను ప్రభావితం చేస్తారంటూ వాళ్ళపైన ప్రత్యక్షంగా దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. కుర్చీలను అక్కడ ఉండేటువంటి నేతల పైన ప్రత్యక్షంగా దాడికి దిగి వాటి అన్నింటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే దానిపైన పోలీసులు చర్యలు చేపట్టాలని చెప్పి అక్కడ ఉండేటువంటి సర్పంచ్ ఉమామహేశ్వరి కూడా డిమాండ్ చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అండదండగా నిలుస్తున్నారు. వాళ్ళని ఏమీ అనకపోగా రివర్స్ గా తమ పైన స్పందిస్తూ లాఠీ చార్జ్ కూడా దిగారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకటి ఇక చిత్తూరుకు సంబంధించి ఏదైతే చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి గుడిపాల మండలంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ ని కత్తితో గాయపరిచినటువంటి ఘటన కూడా చూసాం. దాదాపు 10 సెంటీమీటర్ల మేర నడుముకి కింది భాగాన కత్తి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అతను వెంటనే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు అన్నమయ్య జిల్లాకు సంబంధించి తంబాలపల్లి నియోజకవర్గంలో సైతం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు టీడీపీ నేతలపైన ప్రత్యక్షంగా దాడులకు దిగారు. పోలింగ్ బూత్ వద్దే కాకుండా లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమం ఓటు వేసే వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలపైనే ప్రత్యక్షమైనటువంటి దాడులకు పాల్పని తనకు కూడా బలమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పుంగనూరులో ఉదయం ఏదైతే బ్రేకింగ్ న్యూస్ గా చూసామో ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కిడ్నాప్ చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ సృష్టించినటువంటి పరిస్థితి. 3 ఏజెంట్లను కిడ్నాప్ చేసి తరలించేటువంటి ప్రయత్నం చేసినందుకు వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి చల్లా రామచంద్ర ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఫిర్యాదు చేయడం, వెంటనే పోలీసులకి ఆయన ఆదేశించడంతో వాళ్ళని కనుగొనేటువంటి ఆచూకీ ప్రయత్నాన్ని 1.5 గంటలోనే సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. వాళ్ళ ముగ్గురిని కూడా పిల్లర్లో గుర్తించి తిరిగి ఏజెంట్లుగా వాళ్ళు విధులు నిర్వహించేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల్లో అక్కడక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఇంకా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తరచూ ఎదురెదురు పడినటువంటి పార్టీకి సంబంధించినటువంటి డైహౌట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఖచ్చితంగా
దొంగ ఓట్ల ప్రభావం కావచ్చు, లేదా మరేదైనా ఇష్యూ పైన, అంటే ఓట్లను ప్రభావితం చేసేటువంటి విషయాల పైన వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తిరుపతి జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పీలు అయితే మాత్రం చాలా సిన్సియర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పోలీసు యంత్రాంగాన్ని మూడింతల భద్రతను కట్టుదిట్టం చేసి మెన్స్ను పెంచడమే కాకుండా వెంటనే కూడా ఫిర్యాదు అందినటువంటి వెంటనే దానిపైన స్పందించడం, అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొనకుండా అక్కడ ఉండేటువంటి వారిని అందరినీ కూడా చలాచదురుగా చేసి పంపడం, అదేవిధంగా గుర్తించినటువంటి ఎవరైతే ముందుగా దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ఘటన. మొత్తం మీద ఈ 3 జిల్లాల్లో అయితే మాత్రం పలు నియోజకవర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాల్లో తీవ్రమైనటువంటి కలకలాలు రేకెత్తుతున్నాయి. సాయంత్రం 6 గంటల లోపు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ లోకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అందిస్తున్నాం. అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో, అందరికన్నా ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. బ్రేకులు లేవు, కేవలం కంటిన్యూస్ బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. బ్రేకులు లేవు, బ్రేకింగ్ న్యూస్ తో మాత్రం ముందుంటున్నాం. ఎస్, అనదర్ బ్రేకింగ్, బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుల్లంపేట దళవాయిపల్లి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై గ్రామస్తులతో బైఠాయించారు బత్యాల చెంగల్ రాయుడు. కొల్లం గంగిరెడ్డి, బాబుల్ రెడ్డిని అరెస్టు చేసేంత వరకు ఎన్నికలు జరపకూడదని రిటర్నింగ్ అధికారిని కోరినట్టుగా తెలుస్తోంది. నాయకులు, ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారు అంటూ కూడా రిటర్నింగ్ అధికారిని నిలదీశారు బత్యాల. అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ చూద్దాం. ప్రొసీజర్ ప్రకారమే జరుగుతాయి ఏవైనా కూడా. ఎందుకంటే మీరు ఆవేశపడతారు. ఏసీలో కూర్చుంటాము, నిలబెట్టి నీకు జీతం వస్తుంది. నిలబెట్టి రాజా ఏం లేదా ఏం లేని దానికి ఊరికే ఆయన కూడా తగ్గేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పుల్లంపేట దళవాయిపల్లి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై గ్రామస్తులతో బైఠాయించారు బత్యాల చెంగల్ రాయుడు. కొల్లం గంగిరెడ్డిని, బాబుల్ రెడ్డిని అరెస్టు చేసేంత వరకు ఎన్నికలు జరపకూడదని రిటర్నింగ్ అధికారులను కోరారు. ఆయన ఏజెంట్